హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో చూస్తున్నారు కదా, నా గోరెంటాకు అయితే ఎంత ఎర్రగా పండిందో. మీకు కూడా ఎప్పుడు గోరెంటాకు పెట్టుకున్నా ఇంత ఎర్రగా పండాలంటే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నేను ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ పెట్టడానికి నాకు యూజ్ అవుతుందన్నమాట, ఒక్క సబ్స్క్రిప్షన్ అయినా కూడా. సో ఇప్పుడైతే నేను గోరెంటాకు అయితే మిక్సీ వేసుకుంటున్నాను. సో వెంటనే వేసుకునే వీలు కాకుండా ఒక 2 days అలా ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకున్నా పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు, బాగానే రెడ్గా అవుతుందన్నమాట నేను చెప్పే టిప్స్ మీరు పాటించినట్లయితే. సో నేను దీనికోసం ఒక 1/2 hour ముందే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టేశాను వాటర్లో. సో ఇప్పుడు ఒక ఫస్ట్ గోరెంటాకు వేసి మిక్సీ వేసాం కదా కొద్దిసేపు. సో ఇప్పుడైతే మనం నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్తో సహా వేసేయాలి. మనం ఎప్పుడైనా సరే గోరెంటాకు మిక్సీ వేసేటప్పుడు నార్మల్ వాటర్ కాకుండా ఇలా మనం చింతపండు నానబెట్టేసుకున్న వాటర్ కానీ, లేదంటే అలా కూడా గోరెంటాకు సాఫ్ట్గా అవ్వలేదంటే ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకున్న గోరెంటాకు అనేది చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం గోరెంటాకు మిక్సీ వేసుకునేటప్పుడు చాలా ఎంత సాఫ్ట్గా అయ్యే విధంగా వేసుకుంటే మన గోరెంటాకు అనేది అంత ఎఫెక్టివ్గా ఎర్రగా పండుతుందన్నమాట. సో ఇది కూడా ఒకటి నేను చూపిస్తాను చూడండి, ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా మిక్సీ వేసాను. సో మనం ఇది వెంటనే చేతులకు అప్లై చేసుకోకుండా మనం ఒక 1/2 hour తర్వాత కానీ 1 hour కానీ అలా పక్కన పెట్టేసి తర్వాత మనం చేతులకు అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఒక్కటేసారి ఇలా గోరెంటాకు తీసి వేరే దానిలోకి పెట్టేసరికి చేతి అనేది చాలా రెడ్గా అయిపోయిందన్నమాట. సో మనం ఇది పెట్టేసుకొని ఒక 1/2 hour కానీ 1 hour ఉంచుకున్నా సరిపోతుంది. సో నేనైతే ఒక 1 hour అలా ఉంచుకున్నాను. చాలా ఎర్రగా పండింది. చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.